హలో ఆల్, మనం లక్కీ భాస్కర్ అలాగే జేబ్రా మూవీస్ చూసాం. అందులో బ్యాంక్ స్కామ్ మనకు తెలిసిందే. అయితే ఇదే మాదిరి రియల్ లైఫ్ లో ఒకరు ఒక బ్యాంక్ స్కామ్ లో 4.5 కోట్లు కొట్టేశారు. అవును, మీరు విన్నది నిజమే. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. రాజస్థాన్ లో ఐసిఐసిఐ కోటా బ్రాంచ్ లో సాక్షి గుప్తా అనే అమ్మాయి రిలేషన్షిప్ మేనేజర్ గా 2020 నుంచి 2023 వరకు పనిచేసింది. అయితే అదే టైంలో ఆమె 41 కస్టమర్స్ యొక్క 110 అకౌంట్స్ నుండి సుమారు 4.5 కోట్లు దొంగతనం చేసింది. అది ఎలా అంటే, ముందు ఆమె కస్టమర్ మొబైల్ నెంబర్స్ మార్చి ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ యొక్క నెంబర్స్ ని కస్టమర్ అకౌంట్స్ కి అప్డేట్ చేసింది. అలా చేయడం వల్ల కస్టమర్ అకౌంట్స్ కి అలర్ట్స్ అండ్ ఓటీపీస్ రావు. అలా ఆ డబ్బును వాడని పూల్ అకౌంట్ అయిన ఒక ఓల్డ్ ఉమెన్ అకౌంట్ లోకి డిపాజిట్ చేసింది. అంటే ఇక్కడ ఆ ఓల్డ్ ఉమెన్ కి ఏమీ తెలియదు, ఆ అకౌంట్ ని ఎలా వాడాలో కూడా ఏమీ తెలియదు. అందుకే ఆమె ఆ అకౌంట్ ని ఎంచుకుంది. సో ఇక్కడ పూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మనీని డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి మేనేజ్ చేయడానికి, అలాగే ట్రాన్సాక్షన్స్ అనేవి స్మూత్ గా జరగడానికి, అలాగే లార్జ్ ట్రాన్సాక్షన్ డీల్ చేయడానికి, ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మోస్ట్లీ ఇవి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలిసేదానికన్నా ముందు మీకు ఓవర్ డ్రాఫ్ట్స్ అకౌంట్ అంటే ఏంటో తెలియాలి. అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా మనీ అవసరం ఉంటే, అతనికి కావాల్సిన మనీ అకౌంట్ లో లేకపోతే, అందులో కొంత మనీ ఉంటే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఎనేబుల్ చేసుకొని అతను ఇంకా ఎక్కువ మనీని తీసుకోవచ్చు. దానికి ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. సో మోస్ట్లీ ఇవి చెక్ బౌన్స్ అవ్వకుండా వాడతారు. మళ్ళీ తీసుకున్న వ్యక్తి అకౌంట్ లోకి మనీ రాగానే వీటితో అవి బ్యాలెన్స్ అవుతాయి. సో ఈమె అలా 40 అకౌంట్స్ లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఎనేబుల్ చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బును ఈ ట్రిక్ ద్వారా తన పూల్ అకౌంట్ కి పంపించుకుంది. అలాగే 31 కస్టమర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా క్లోజ్ చేసి ఆల్మోస్ట్ 1,34,00,000 పైగా డబ్బు మళ్లించుకుంది. ఇంకా డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపి కొంత డబ్బును డిమాట్ అకౌంట్స్ కూడా పంపించింది. అయితే మరి ఆ డబ్బునంతా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయింది. ఇంకా వేరే అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా పోలీసులు వ్యక్తపరిచారు. సో రీసెంట్ గా ఫిబ్రవరిలో ఆ బ్యాంక్ మేనేజర్ ఈ స్కామ్ ఇలా 2020 నుంచి 2023 వరకు జరుగుతుందని గుర్తించి ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమెను లాస్ట్ వీక్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె జడ్జియల్ కస్టడీలో ఉంది. అయితే మరి ఇలాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ ముందు ముందు ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని మన వంతు ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, రెగ్యులర్ గా వీక్ ఒక్కసారైనా మీ నెట్ బ్యాంకింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అకౌంట్ కి సంబంధించిన అలర్ట్స్ అండ్ ఎస్ఎంఎస్ ని ఖచ్చితంగా ఎనేబుల్ లో ఉంచుకోవాలి. అలాగే మీ ప్రమేయం లేకుండా మీ అకౌంట్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఎనేబుల్ అయిందనే ఎస్ఎంఎస్ లేదా ఫోన్ వస్తే వెంటనే రెస్పెక్ట్ బ్యాంక్ ఇన్ఫార్మ్ చేయండి. నెలలో ఒకసారైనా మీ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.